సడన్ గా ఫ్రెండ్ ఇది హెల్ప్ చేయి అది అసలు ఏం కాదు. నువ్వు మూవీలో అయినా చూసావా ఇలా? అర్జున్ రెడ్డిలో సినిమాలో చూసిన నేను, ఆయన అంటాడు ఫిజికల్. అవి అలాంటి మూవీస్ చూడకు, నువ్వు చూస్తే ఇలా నేర్చుకోకు. సినిమాలు అరే ఇలా చూడడం ఎంటర్టైన్మెంట్. ఆ రోజు సినిమాలు ఏమంటే ఇలా కూర్చో ఏం కాదు ఇది సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం అని అంటాడు హీరో. మనం కూడా ఇలానే మెయింటైన్ చేద్దాం, మూడో కంటికి తెలియనిద్దాం. వద్దు అసలు. నీకు మంచిగా తెలుసు నేను ఇలాంటి అమ్మాయి. నువ్వు నాతో ఇవి అన్నీ మాట్లాడితే నాకు ఇప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుంది, రక్తం. ఓకే, వేడెక్కుతుందా? బాయిలింగ్ రక్తం బాయిలింగ్ మీన్స్ వేడి నై. సరే పోనీ ఏదో ఒకటి పోనీ అమ్మాయి ఏంది నీ కోపం ఎట్లా వస్తుంది? ఇప్పుడు వచ్చే తెలుగు కూడా వస్తలేను ఇవి అన్నీ మాట్లాడితే నాతో. చూడు శంకర్, ఇంటికి వెళ్ళు, విను నా మాట విను. వింటున్నా. ఇంటికి వెళ్ళు, ఇక్కడ చూసి మాట్లాడు అన్నా కదా నీకు. ఓకే అర్థమైంది. ఒరే అంటే చూస్తున్నా, సారీ. ఇంటికి వెళ్ళి మంచి కూల్ వాటర్ తాగు. ఫస్ట్ కరోనా ఎక్కువ ఇక్కడ చూసి మాట్లాడు కదా, ఇక్కడ చూస్తున్నావు. నో యూస్. వాడు విండండి. సీరియస్లీ నీకు ఏదో అయింది, నువ్వు ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నావు. గలీజ్గా కాదు, నీకు తెలియదు. మొన్న నువ్వు కల్లోకి వచ్చినావు అంటే నా బాధ విను. రాగానే కొరికేసిన వీడ నాకు అసలు ఏం చేయాలో తెలియలే. సరే నేను ఇట్లా ముట్టుకుందాం అనుకున్న వైపు మా రెమ్మగాడు వచ్చి లేపేసినాడు. నాకు ఎంత బాధ ఉంటుంది తెలుసు ఆ టైంలో. ఇలా మిస్ అయిపోయినావు, ఇట్లా వచ్చి ఇలా మిస్ అయిపోయినావు. అందుకే మనసారా నీకు అడిగి మాట్లాడి సెట్ చేసుకుందామని వచ్చిన. అరే ఒక ఫ్రెండ్ని హెల్ప్ చేయాలని నీకు ఇంకింత జ్ఞానం కూడా లేదా? యో ఎనీ కామన్ సెన్స్ నో? నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. నాకు కోపం వచ్చేటప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. ఓకే. నాకు కోపం వచ్చేటప్పుడు నువ్వు హిందీలో మాట్లాడుతున్నావు. ఓకే. అప్పుడు నవ్వు వస్తుందని. నవ్వు రాదు నాకు, నవ్వు ఇప్పుడు వస్తలేదు. నీకు సీరియస్గా ఒక మాట అంటున్నా. ఇలాంటి మాటలు విషయాలు నువ్వు ఎవరితో మాట్లాడుకో, అసలు ఫ్రెండ్స్తో ఎవరైనా మాట్లాడతారా నీకు? ఇప్పుడు